హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ ఆలు టమాటా కర్రీ చేస్తున్నాము. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఎటువంటి దాంట్లోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. బగారా రైస్ అన్నిట్లకి చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ వంకాయల్ని, ఒక పెద్ద పొటాటోని కట్ చేసుకొని ఈ విధంగా ఉప్పు నీటిలో పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోండి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరుక్కున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా ఈ విధంగా వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఉంచుకొని వేయించుకోవాలండి. అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కరివేపాకు కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల పొటాటో కొంచెం వేగుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా సన్నగా తరుక్కున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి రెండింటిని బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు అవి కూడా కొద్దిగా వేగాక సన్నగా తరుక్కున్న 4 మీడియం సైజు టమాటాలని కూడా మనం ఇందులో వేసేసి బాగా కలిపెట్టుకుంటున్నాం. ఇక్కడ మనం ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయమండి. ఓన్లీ టమాటాలతో వచ్చే వాటర్తోనే కూర మొత్తం ఉడుకుతుంది. ఇప్పుడు రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో తీస్తూ మళ్ళీ కలుపుతూ ఆ వెజ్జీస్ అన్నీ బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలిపెడుతూ చేస్తూ ఉంటే అన్ని వంకాయ, టమాటా, ఆలుగడ్డ అన్నీ మొత్తం ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్టు కారము, ధనియాల పొడి కూడా వేసేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను మరి కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ కూడా వేసేసి అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా వేపుకోవాలండి. 1-2 నిమిషాల పాటు ఇలా వేపుకునేటప్పుడే ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే కసూరి మేతి కూడా వేసుకోవాలండి. కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ.